ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో నీటి కరువు తీర్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇన్నేళ్లుగా పక్కనే సాగర్ కాలువల ద్వారా కృష్ణా జలాలు పారుతున్నా చుక్క నీరు కూడా తమ పొలాలకు అందడం లేదని గిరిజన రైతుల ఆవేదనకు చెక్పడింది. వర్షపు నీరు, బోర్లు, బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసే భూముల్లో ఇప్పుడు సాగర్ జలాలు సందడి చేస్తున్నాయి. వెంకటాయపాలెంలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ డీప్ కట్ దగ్గర మోటార్లతో నీటిని ఎత్తిపోసేలా ఈ మంచుకొండ లిఫ్ట్ పథకాన్ని చేపట్టారు. 450 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న 3 మోటార్లను బిగించి ఒక్కో దాని ద్వారా 20 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. మంచుకొండ గుట్ట దగ్గర అవుట్లెట్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 4 వైపులా డిస్ట్రిబ్యూటరీల ద్వారా చెరువులకు నీటిని తరలిస్తారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఇవ్వగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఏడాదిలోనే పూర్తి చేశారు. గత ఎండాకాలమే తాత్కాలిక మోటార్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం కూడా పూర్తి కావడంతో పథకాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. తర్వాత బహిరంగ సభలో మంత్రి తుమ్మల పాల్గొననున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. హరీష్, ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో పర్యటించున్నారు. ఈ పర్యటనలో భాగంగా రఘునాథపాలెం మండలంలో ఉదయం 10 గంటలకు వీవీకే పాలెంలో 33/11 kV సబ్స్టేషన్ తో పాటు మంచుకొండలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు. అలాగే అనంతరం మంచుకొండ డెలివరీ పాయింట్ వద్ద కృష్ణా జలాలను స్వాగతించి అనంతరం ఆ రైతులతో ఏర్పాటు చేసినట్టు సభలో పాల్గొననున్నారు. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రఘునాథపాలెం మండలంలో సాగునీటి కష్టాలు దూరం చేస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఈ మాట ప్రకారం మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ఈ రోజు అయితే ప్రారంభించనున్నారు. ప్రధానంగా మంచుకొండ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసిన పరిస్థితి అయితే ఉంది. రఘునాథపాలెం మండలం వరప్రధానిగా మంచుకొండ ఎత్తిపోతల పథకం ఉండబోతుందని గతంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దశాబ్దాల కాలంగా సాగునీటి కళ సాకారం చేస్తూ ఈ రోజు కృష్ణమ్మ పర్వలో తొక్కుతుందని చెబుతున్న పరిస్థితి ఉంది. వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద సాగర్ ఎడమ కాలువపై లిఫ్ట్ పంపునైతే ఏర్పాటు చేశారు. 9 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా మంచుకొండ డెలివరీ సిస్టమ్ కూడా కృష్ణా జలాలు అయితే అందుబాటులో రానున్నాయి. మరోవైపు అక్కడ నుండి గ్రావిటీ ద్వారా 36 చెరువులకు పైప్ లైన్ ద్వారా కృష్ణా జలాలు అయితే అందనున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులకైతే వరంగా మారిన పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మంచుకొండ ఎత్తిపోతల పథకం ఖమ్మానికి తలమానికంగా అయితే రఘునాథపాలెం మండలానికి తలమానికంగా అయితే రూపుదిద్దుకోనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మలపై హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసుకోవచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటు రైతుల కోసం ఎంతో తీవ్రంగా కష్టపడిన పరిస్థితి ఉంది. గోదావరి జలాలు కావచ్చు, ఇటు ఖమ్మంకి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కూడా రైతులకి అందిస్తానని గతంలో చెప్పాడు. అందుకే ఈ రోజు రఘునాథపాలెంలో ఈ ఎత్తిపోతల పథకం అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. రైతన్నలకు సంక్రాంతి కానుకగా మంచుకొండ ఎత్తిపోతల పథకం అయితే ఉండబోతుందని చెప్పాలి. హరీష్, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.